నిలచెను వాసిగా స్వరము వేణు వాసిగా స్వరము వేణు సాక్షి రక్తము కలువరీను సాక్షి రక్తము కలువరీను సమయంలో బైబిల్ సెలవిస్తూ ఉంది, మరి మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను కాపాడుకొనగలవాడు ఎవడు. ప్రధానమంత్రి మొదలుకుని అధ్యక్షుడు మొదలుకుని అడుక్కుని తినేవారు వాడి వరకు కూడా ఈ లోకంలో ఒక భయం ఉంటుంది. ఏమిటి ఆ భయం అంటే మరణ భయము. మరణ భయం అంటే నేను మరణించిన తర్వాత, ఈ లోకంలో నేను శారీరకంగా మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళతాను అనేటువంటి ప్రశ్న, లేకపోతే మరణ భయము అనేది ప్రతి మనుష్యుల్ని కూడా మరి బలముగా వేధిస్తున్నటువంటి ప్రశ్న. బైబిల్ కూడా చెబుతా ఉంది, రెండు లోకాలు ఉన్నాయి, ఒకటి నరకము, రెండు స్వర్గము. మరి నరకానికి ఎవరు వెళతారని మరి బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి పాపము వలన వచ్చి జీవితము మరణము. కాబట్టి బైబిల్ కూడా సెలవిస్తూ ఉంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉన్నారు. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేరు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక ఉన్నారు. ఈ మరణమును, ఈ పాపమును బట్టి ప్రతి మానవుడు కూడా నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలో దేవుడు ప్రేమమయుడు. బైబిల్ చెబుతా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం అనుకున్నట్లు మరి ఆయన కుమారుని అనుగ్రహించును. కాబట్టి మనం చూస్తున్నాం, దేవుడు ప్రేమమయుడు అయి ఉన్నాడు. అందుకే ఈ లోకములో మరి ఏ భేదము లేకుండా దేవుడు అందరినీ కూడా మరి గాలి, నీరు, వాయువు సమస్తము కూడా ఇచ్చి మానవుడు ఉల్లాసంగా ఆనందంగా ఈ లోకంలో జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఇది ప్రేమ. అయితే అదే మానవుడు మరి ఏమవుతుంది, పాపాన్ని బట్టి నిత్య నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి. దాని కొరకే దేవుడు మరొక్కసారి తన గొప్ప ప్రేమను, వాత్సల్యతను, కృపను కనబరుస్తూ వచ్చాడు. అది ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు మహిమను విడిచిపెట్టి శరీరధారి ఈ లోకానికి యేసు ప్రభువుగా వచ్చి సమస్త మానవాళి పాపములు ప్రాయశ్చిత్తము చేయడానికి కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని చెల్లించి మానవ పాప పరిహారానికి ప్రాయశ్చిత్తము చెల్లించాడు. కాబట్టి ఈరోజు ఏ మనుష్యుడు కూడా తన పాపమును బట్టి నరకానికి వెళ్ళవలసిన పని లేదు. నిత్య రాజ్యము స్వర్గపు వారసత్వం ఇచ్చిన దాని కొరకు ఏమి చేయాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి ఆ నిత్య రాజ్యంలోనికి వెళతారు. అందుకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఇదిగో మరణము నుండి జీవములోనికి, ఇదిగో నరకము నుండి స్వర్గంలోనికి దాటి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మీరు మాటలు వింటున్నటువంటి మరి ప్రియులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఏంటంటే యేసుక్రీస్తునందు హృదయపూర్వక విశ్వాసం ఉంచిన ఎడలా ఈ లోకంలో నిజమైన సంతోషము, సమాధానము, దేవుని యొక్క ప్రేమ శక్తిని అనుభవిస్తావు. అంత మాత్రమే కాదు, ఈ లోకం విడిచిపోయిన తర్వాత నరకానికి బదులుగా స్వర్గములోనికి నిత్యము, యుగాలు తరతరాలు నిత్యము దేవుడు ఉండేటువంటి స్థలంలో కలిసి జీవించేటువంటి గొప్ప మహిమ, దరిత ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన అందరూ కూడా మన ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన యేసు ప్రభువా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలాగున మా ప్రభు ఈ వీధుల గుండా మీ సువార్తను ప్రభువా అనేకులకు వినిపింపజేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడినని మీరు తెలియజేయమని ప్రభువా మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నీ బిడ్డలమైన మేము మీ పరిశుద్ధమైన రక్తం చేత కడగబడి ప్రభువా మా తండ్రి వీధుల గుండా నీ సువార్తను ప్రకటించుతుండగా ఎవరైతే యంత్రం ద్వారా విన్నారో వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి వృత్తులను ఆశీర్వదించండి, వారి కుటుంబాలు, వారి బిడ్డలను ఆశీర్వదించండి. మరి ప్రభువా ఏ కుటుంబంలో అయితే ప్రభువా నా తండ్రి సమాధానం లేకుండా కలవరముతో ఉంటుందో ఆ కుటుంబానికి సమాధానం దయచేయండి. ఏ కుటుంబంలో రక్షణ లేదో ఆ కుటుంబానికి రక్షణ దయచేయండి. ఈ యంత్రం ద్వారా ఎవరైతే విన్నారో వారికి మేలు చేయండి, కృప చూపించండి. బిడ్డలు మా ప్రభు విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు నామమున అడిగి వినయముతో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.